కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్షలో ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో అందించిన పేపర్ మారడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి నీట్ పరీక్షలకు సంబంధించి బ్యాంకులకు ఈ ప్రశ్నాపత్రాలు వస్తాయి. అయితే ఆసిఫాబాద్లో ఎస్బీఐ, కెనరా బ్యాంకులకు ఈ ప్రశ్నాపత్రాలు రాగా సెంటర్ చీఫ్ కోఆర్డినేటర్ ఓ ప్రశ్నాపత్రంకు బదులు మరో ప్రశ్నాపత్రం ఇచ్చారు. ఇంటికి వెళ్లి మిగతా విద్యార్థులతో మాట్లాడడంతో వేరే ప్రశ్నాపత్రానికి తాము పరీక్షలు రాసినట్లు తెలియడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేసిన ఆర్డీఓ లోకేశ్వర్ ఒక పేపర్కు బదులు మరొక పేపర్ ఇచ్చింది నిజమేనని తేల్చారు. రెండు బ్యాంకులకు వెళ్లి ప్రశ్నాపత్రాలు తెచ్చిన సెంటర్ చీఫ్ కోఆర్డినేటర్ ఒక ప్రశ్నాపత్రంకు బదులు మరొకటి ఇచ్చారని చెప్పారు. తాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు. రెండు పేపర్లలో ఏ పేపర్కు సంబంధించిన పరీక్ష రాసినా దానిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని తెలిపారు. దేశంలో డ్యూటీ కోరింగ్తో పాటు పలుచోట్ల ఇలాంటి తప్పిదాలు జరిగినట్లు చెప్పారు. పిల్లలు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ పరీక్షా కేంద్రంలో 323 మంది విద్యార్థులకు గాను 299 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో. నేను ఈరోజు రాసిన నీట్ ఎగ్జామ్ పేపర్కి ఇంకా వేరే సెంటర్స్లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్కి అసలు ఒక్క క్వశ్చన్ కూడా మ్యాచ్ కాలేదు. నేను చాలామంది ఫ్రెండ్స్ని అడిగి కనుక్కున్నా. హైదరాబాద్లో రాసిన వాళ్ళని, వేరే మంచిర్యాలలో రాసిన వాళ్ళని, ఇంకా సంగారెడ్డి వేరే సెంటర్స్లో రాసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. వాళ్ళ క్వశ్చన్ పేపర్ మొత్తం వేరే ఉంది. ఓన్లీ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో జరిగిన క్వశ్చన్ పేపర్ మాత్రం వేరే ఉంది. పేరు నేహ. నేను ఈరోజు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన 2024 ఆసిఫాబాద్ మోడల్ స్కూల్. కొమరంభీం డిస్ట్రిక్ట్లో నా సెంటర్ పడింది. నీట్ ఎగ్జామ్ రాసినాను. ఇది నా థర్డ్ అటెంప్ట్. 2 ఇయర్స్గా నాకు ఇట్లా జరగలేదు. మాది N6 పేపర్ వచ్చింది. ఎగ్జామ్ ఈరోజు నేను ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్ అయిపోగానే అందరినీ కాల్ చేసి కనుక్కుంటుంటే అందరి సెట్ డిఫరెంట్ ఉంది, మా సెట్ డిఫరెంట్ ఉంది. ఓన్లీ మా సెంటర్లో మాత్రమే డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ వచ్చింది. కొమరంభీం డిస్ట్రిక్ట్లో నా సెంటర్